మీరు శివుని యొక్క పరాత్పరతత్వాన్ని, సమయం మరియు స్థలానికి అతీతమైన మరియు లోకరక్షణలో ఆయన పోషించిన ముఖ్యమైన పాత్రను వివరిస్తున్నారు. మీరు అందించిన సమాచారాన్ని తెలుగులో ఈ విధంగా సంగ్రహించవచ్చు. శివుడు పరాత్పరతత్వం మరియు లోకరక్షకుడు. 1. జ్యోతిర్లింగం, కాలాతీతమైన పరమసత్యం. ఈ కథ శివుడే సమయం మరియు స్థలానికి అతీతమైన పరమసత్యం, సుప్రీం ట్రూత్ అని నిరూపిస్తుంది. బ్రహ్మ మరియు విష్ణువు వంటి త్రిమూర్తులు కూడా ఆయన సృష్టిలోని అంశాలు మాత్రమే అని ఇది తెలియచేస్తుంది. జ్యోతిర్లింగం యొక్క ఈ ఆవిర్భావం దివ్యకాంతి, డివైన్ లైట్, జ్యోతి యొక్క మొదటి ప్రకటనగా పరిగణించబడుతుంది. తరువాత పూజించబడిన ద్వాదశ జ్యోతిర్లింగాలకు ఇది మూల కారణం. 2. లోకరక్షణలో పాత్ర, నీలకంఠుడు మరియు గంగాధరుడు. శివుడు సాధారణంగా లయకారుడు, వినాశకుడుగా చిత్రీకరించబడినప్పటికీ హిందూ పురాణాలలో ఆయన కరుణ మరియు లోకరక్షణలో పోషించిన పాత్రకు సాటిలేదు. నీలకంఠుడు హాలాహలాన్ని సేవించడం. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు అమృతం రాకముందే లోకాన్ని నాశనం చేయగల భయంకరమైన హాలాహలం, విషం ఉద్భవించింది. ఆ విషాగ్నిని ఎవరూ తట్టుకోలేకపోయినప్పుడు శివుడు మాత్రమే లోకాలను రక్షించడానికి ముందుకు వచ్చారు. ఆయన ఆ భయంకరమైన విషాన్ని సేవించి పార్వతీదేవి సహాయంతో దానిని తన కంఠంలోనే నిలిపివేశారు. ఫలితంగా ఆయన కంఠం నీలం రంగులోకి మారింది. అప్పటినుండి ఆయన నీలకంఠుడుగా ప్రసిద్ధి చెందారు. ఈ చర్య శివుడిని పరమ కరుణామయుడైన రక్షకుడిగా, నిస్సంగత్వానికి, డిటాచ్మెంట్ మరియు త్యాగానికి ప్రతీకగా నిలుపుతుంది. గంగాధరుడు భగీరథుడు స్వర్గంలో ఉన్న గంగానదిని భూమికి తీసుకురావడానికి తీవ్రమైన తపస్సు చేశారు. అయితే గంగానది యొక్క వేగాన్ని భూమి తట్టుకోలేదని గ్రహించిన దేవతలు శివుడిని ప్రార్థించారు. దయామయుడైన శివుడు గంగా యొక్క ప్రచండ వేగాన్ని తన జటాజూటంలో బంధించి శాంతపరిచి ఒక చిన్న ప్రవాహంగా భూమిపైకి విడుదల చేశారు. అందువలన ఆయన గంగాధరుడు అనే పేరును పొందారు. శివుని ఈ 2 లీలలు, నీలకంఠుడు మరియు గంగాధరుడు, ఆయన లోకపాలకుడు, ప్రొటెక్టర్ ఆఫ్ ది వరల్డ్స్ అని మరియు అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా కరుణతో రక్షించే దైవమని స్పష్టం చేస్తున్నాయి.